రాష్ట్రంలో నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో మా స్వగ్రామమైన మా శ్రీమతి స్వగ్రామమైన వెలుగోను గ్రామంలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ గ్రామము నా గ్రామం. ఈరోజు నేను తెలంగాణలో ఆర్మూర్ శాసనసభ్యుడు ఎన్నికైన ఆ ఎన్నికలో కూడా ఈ గ్రామంలో ఉన్న నా ప్రజలు, నా బంధువులు, నా స్నేహితులు చాలామంది నా నియోజకవర్గానికి వచ్చి నా విజయానికి ఆహర్నిశలు కష్టపడి రాత్రనక పగలనక నా విజయంలో పాలు పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ఈ వెలుగోను గ్రామ ప్రజలకు అండ్ ఈ రాపూర్ మండలంలో ఉన్న నా శ్రేయాభిలాషులందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రత్యేకంగా. ఈరోజు రేపు ఈ మకర సంక్రాంతి వాళ్ళ జీవితాలలో, వాళ్ళ కుటుంబాలలో ఆనందోత్సవాలు రావాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని, సంవత్సరం అంతా వాళ్ళ భవిష్యత్తు బంగారుమయం కావాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటున్నాను. రెండోది, ఇక్కడ ఏదైనా అభివృద్ధిలో ఏ భాగమైనా ఎప్పుడు నా అవసరం ఉన్న ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో నాకున్న పరిచయాలు సుమారు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ రోజున్న నా స్థాయి ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి నా కలము, నా గలము ఏ రకంగా ఉపయోగపడ్డా ఇక్కడి బిడ్డలకు నా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ప్రపంచ నగరమైన హైదరాబాద్లో ఎటువంటి అవకాశాలు, ఎటువంటి అవసరం ఉన్నా నేనుంటాను, నా భార్య రేవతి ఉంటుంది. రెండోది, ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, శాశ్వతంగా అమలు కాని ఏమన్నా పథకాలు ఉండిపోతే అటువంటి విషయాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరున్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా నా పరపతిని ఉపయోగించి, నా పలుకుబడిని ఉపయోగించి అన్ని రంగాలలో ఈ మనుబోలు మండలాన్ని, వెలుగోను గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తి చెప్తూ అందరికీ నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.